పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని పదే పదే చెప్తూ ఉంటారు. ఈ విషయం స్వయంగా సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. అయినా కూడా చాలామంది కనీసం పట్టించుకోరు. రోజుకి ప్యాకెట్లు సిగరెట్లు తాగేస్తూ ఉంటారు. అలా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత హెల్త్ ఇష్యూస్ లేదా వేరే కారణాల వల్ల సిగరెట్కి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటారు. ఇలా నిర్ణయం తీసుకోవడం సులభమే, కానీ అలవాటు మానేయడం చాలా కష్టం. కానీ ఒకవేళ దాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తే ఎంతో మేలు జరుగుతుంది. స్మోకింగ్ మానేసిన మొదటి రోజు ఎలా ఉంటుంది, మానేసిన కొద్ది రోజులకి ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందికి పొద్దున్నే లేచిన వెంటనే స్మోకింగ్తో తన డేని స్టార్ట్ చేస్తారు. అలా చేసేవారు లెగిసిన వెంటనే స్మోక్ చేయకపోతే ఏదో గందరగోళంగా ఉన్నట్టు ఉండిద్ది. బీపీ తగ్గిపోయి సిగరెట్ తాగాలన్న కోరిక బలంగా పెరిగిపోతుంది. సిగరెట్ మానేసిన 4 నుంచి 8 గంటల్లోనే బాడీలోని ఆక్సిజన్ లెవెల్స్ రికవర్ అవ్వడం మొదలవుతాయి. సిగరెట్లు తాగడం వల్ల ఏర్పడిన కార్బన్ మోనాక్సైడ్ స్లోగా తగ్గుతూ వస్తుంది. సిగరెట్ మానేసిన 11 గంటలు అంటే సగం రోజు తర్వాత ఏవో తెలియని ఆలోచనలు తడతా ఉంటాయి. డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఆ టైంలో సిగరెట్ తాగితే బాగుండు అనే ఆలోచనలు కూడా వస్తాయి. కానీ ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో అప్పుడే ఖచ్చితంగా రికవర్ అవుతారు. ఒక రోజంతా సిగరెట్ తాగకపోవడం వల్ల ఇరిటేషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, మూడ్ స్వింగ్స్ అన్నీ ఒకసారిగా అవుతాయి. అయితే ఇవి కేవలం టెంపరీగా కలిగే ఫీలింగ్స్ మాత్రమే. ఆ తర్వాత మెల్లగా అలవాటు పడిపోతారు. దాదాపు 7 రోజులు స్మోకింగ్ మానేస్తే అసలు సిగరెట్ తాగాలనే ఆలోచన మైండ్లోకే రాదు. ఇక మన మైండ్ మొత్తం మన కంట్రోల్లోకి వచ్చి స్మోకింగ్ ఆరోగ్యానికి మంచిది కాదు అనే భావనలోకి వచ్చేస్తారు. స్మోకింగ్ మానేసిన 2 వారాల తర్వాత వాళ్ళల్లో విపరీతమైన మార్పు కనిపిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హార్ట్కి, మజిల్స్కి బ్లడ్ అనేది అంది చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. స్మోకింగ్ మానేసిన నెలకి వాళ్ళలో దగ్గు అలవాటు పోతుంది. 3 నెలల తర్వాత లంగ్స్ పనితీరు దాదాపు 10% మెరుగవుతుంది. దానివల్ల హెల్త్ బాగుపడి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయని డాక్టర్స్ చెప్తున్నారు.